వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మానవతా సేవా సంస్థ అధ్యక్షులుగా ఎన్నికైన కటకం వెంకట ప్రసాదరావుకు అభినందన కార్యక్రమం జరిగింది. ది పద్మశాలియ వెల్ఫేర్ సొసైటీ మరియు బాల్య మిత్ర మండలి ఆధ్వర్యంలో పట్టణ ముత్యంశెట్టిపాలెంలోని పద్మశాలియ కళ్యాణ మండపం నందు నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసున శంకరరావు, మానవతా సేవా సంస్థ చైర్మన్ కొలసాని రామచంద్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభకు సొసైటీ అధ్యక్షులు జొన్నాదుల నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా కటకం ప్రసాదరావును ఘనంగా సత్కరించారు. ఒక పేద కుటుంబంలో తల్లిదండ్రులు కూడా మగ్గం వేస్తూ జీవనోపాధికి తెనాలి వలస వచ్చినటువంటి కుటుంబం వంకర ప్రసాద్ గారు. వారి తల్లిదండ్రులు ఆ గ్రామంలో మంచి పేరు ప్రఖ్యాతులు గడించి సమాజంలో తగినట్టు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాలు ఏర్పరచుకుని మరి బిడ్డలతో పెనాలి రావడం జరిగింది. మరి అక్కడి నుంచి కూడా ప్రసాద్ గారు ఒక నిబద్ధతలతో మంచి విద్యాబోధనతో సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు స్ఫూర్తితో ముందుకు వెళుతూ ఎప్పుడు చిరునవ్వు చిందిస్తూ కోపతాపాలు లేకుండా ప్రతి ఒక్క వ్యక్తితో చాలా సౌమ్యంగా, ఎవరికి ఇబ్బంది కలగకుండా, ఎవరిని మెప్పించకుండా చక్కగా మాట్లాడి వ్యాపార రంగంలో మెలుగులు తెలుసుకుని ప్రజలతో ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి మొత్తం చదివేసినటువంటి వ్యక్తి మరి గ్రాఫిక్ ఓంకార్ ప్రసాద్ గారు. నరసింహ గారు, జొన్నాదుల నరసింహ గారు ఆయన ఒక టీచర్ ఉద్యోగం చేసి కాలేజీ లెక్చరర్ గా ఎంతో సేవ చేసి ఒక ఒంగోలు జిల్లా నుంచి ఇక్కడికి వచ్చి ఈ తెనాలిలోనే ఈ యొక్క కళ్యాణ మండపం నిర్మాణానికి అనేక అవమానాలు, అనేక బాధలు పడి ఈ సంస్థను నిలిపాడు. కాబట్టి ఈ రోజు మనందరూ కూడా ఇక్కడ కూర్చొని ఈ యొక్క చేనేత సామాజిక వర్గానికి పెట్టిన కోట లాంటిది ఈ భవనం. కార్యక్రమంలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత వేజిండ్ల ఉమామహేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ పద్మశాలియ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు జీవీఎస్ రామకృష్ణ, మోవా విజయలక్ష్మి స్మారక సేవా సమితి వ్యవస్థాపకులు మోవా సత్యనారాయణ, మహాత్మా గాంధీ సేవాశాంతి ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి, కోస్తా జిల్లాల అధ్యక్షులు జీవీఎన్ నాగేశ్వరరావు, పోస్ట్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ తన్నీరు శ్రీనివాస్ బాబు, సొసైటీ గౌరవ అధ్యక్షులు రాచాబత్తుని బ్రహ్మం, పీఈడబ్ల్యూఏ ప్రధాన కార్యదర్శి గొట్టిముక్కల సుబ్బారావు, రాచాబత్తుని శ్రీనివాసరావు, సంఘ సభ్యులు పాల్గొన్నారు. ఇలాంటి మానవతా సంస్థకి ఈ ఎగ్జిక్యూటివ్ బాడీలో చైర్మన్ గా ఒక బాధ్యత ఏంటంటే ఎగ్జిక్యూటివ్ బాడీని మీరే నిర్ణయించుకోవడానికి మా ఓటింగ్ మొదలు. మానవతా సంస్థ యొక్క నేచర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఏంటంటే చైర్మన్ ని సెంట్రల్ మంత్రి నియమిస్తారు. చైర్మన్ డైరెక్టర్స్ కమిటీ కలిసి ఎగ్జిక్యూటివ్ బాడీ తీసుకోవాలి. నాకు మానవత 23 జూలైలో మొట్టమొదటి తెనాలిలో స్టార్ట్ అయినప్పుడు నేను ఒక ఎగ్జిక్యూటివ్ బాడీ అనుకోవడం అన్నప్పుడు అడ్డు మూసుకుంటే కొనుక్కొచ్చిన మొదటి వ్యక్తి మా ఓంకార్ ప్రసాద్. ఆయన తెలియదు ఒక మీటింగ్ లో, ఒక నెలవారీ మీటింగ్ లో ఆయన పిలిచాను. అంటే నేను జాయింట్ సెక్రటరీగా మొదటి సంవత్సరం ఎగ్జిక్యూటివ్ బాడీలో మానవతాకి జాయింట్ సెక్రటరీగా ఉండాలి. తర్వాత మళ్ళీ ఈ సంవత్సరం కమిటీ మారాలి, ఎవ్రీ ఇయర్ మారుతూ ఉంటుంది. మారాలన్నప్పుడు కళ్ళు మూసుకుంటే ప్రెసిడెంట్ కావాలంటే మళ్ళీ ఓంకార్ ప్రసాద్ గారు గుర్తుకొచ్చారు.
ఆయన కలిసి చెప్తా మళ్ళీ మీటింగ్లో మా జనరల్ బాడీ మీటింగ్ అందరితో నేను ఆయన రాకముందు అందరితో షేర్ చేస్తే అది చాలా గొప్ప నిర్ణయం పెట్టి బాగుంది అని అన్నప్పుడు ఆయన వచ్చిన తర్వాత ఒక అరగంట ఒప్పుకోలే ఇది నేను చేయలేనేమో అంటే చేయలేమో ఒక 5 నిమిషాలు టైం తీసుకుని మీరు ఎందుకు చేయాలి ఏదైనా సరే క్రమశిక్షణతో క్రమ పద్ధతితో వ్యవహరించినప్పుడు ఆ ప్రాధాన్యత ఆ గుర్తింపు తప్పనిసరిగా రావడం అనేది సహజం. కానీ ప్రతి వారికి ఒక అవకాశం అంటూ వస్తుంది. ఆ అవకాశం కోసం ఎదురు చూడటమే మానవ ధర్మం. ఎవరైనా సరే ఒక నిబద్ధతతో తనకున్నటువంటి అవకాశం ఉన్నంత వరకు ప్రజాసేవలో నిమగ్నమైనప్పుడు ఆ గుర్తింపు అనేది తప్పనిసరిగా రావడం సత్యం. అందులో భాగంగా మా వెల్ఫేర్ సొసైటీ సభ్యుడైనటువంటి ఓంకార్ ప్రసాద్ గారిని ఈ రోజున మానవతా సంస్థకు అధ్యక్షులుగా నియమించుకోవడం జరిగింది. ఈ పదవిలో తన యొక్క నైపుణ్యతని, నిబద్ధతని, నిస్వార్థతని దాటుకొని భవిష్యత్తులో ఇంకా అనేక కార్యక్రమాలు నిర్వహించి తద్వారా ప్రజాసేవకి అంకితం కావాలని చెప్పేసి ఆ భగవంతుడు ప్రసాద్ గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పేసి ప్రార్థిస్తా ఉన్నాం. ఆ డిగ్రీ చదివేటప్పుడే ఈ మీటింగ్ వర్క్ నేర్చుకోవడం స్టార్ట్ చేశాడు. ఆ మీటింగ్ వర్క్ లో ఉన్న నైపుణ్యం ఎంత నైపుణ్యం సంపాదించాడంటే చాలా మంది విద్యావేత్తలు ఆ విద్యా సంస్థ స్థాపించిన వాళ్ళు ప్రత్యేకంగా వచ్చి వర్క్ చేయించినటువంటి స్థాయికి వెళ్ళాడు. ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాడు అంటే అది అతని కష్టానికి నిలుపుతాడు అన్నమాట. ఆ మన యొక్క ఆనందం మొత్తాన్ని కూడా ఆ కష్టంలోనే ఆ పనిలోనే ఎత్తుకుంటా ఉండేవాడు. మేము అప్పుడప్పుడు వస్తుండేవాడు అతని దగ్గరికి సినిమాకి వెళ్దామని చెప్పేసి రాజుల నుంచి మార్నింగ్ షోకి వెళ్దామని అనేవాడు. కూర్చునేవాడు. ఆ మార్నింగ్ షో అయిపోయేది, మ్యాట్నీ అయిపోయేది, ఫస్ట్ అయిపోయేది, నైట్ 9:30 బస్కి వెళ్ళిపోయేవాడు అన్నమాట సినిమా చూడడం. అంటే ఆ వర్క్ దగ్గర కూర్చుంటే ఇదివరకు అంటే వృద్ధి చేసుకుంటానే ఉండేవాడు. అంటే మాతో కూడా ఒక పక్కన వద్దామని మనసులో ఉండేది. కానీ ఆ వృత్తి పట్ల అతను నిబద్ధతే అతను ఆ విధంగా ఆ పని చేయించింది కదా. ఆత్మసంతృప్తి కోసం సేవ చేసేందుకు పుట్టిన సంస్థ ఈ లయన్స్ క్లబ్. ఈ క్లబ్లోని సభ్యులు మధ్యతరగతి వారే అయినా కింది స్థాయిలో ఉండేవారి ఇబ్బందులు గుర్తించి సేవ చేసేందుకు ముందుకు వచ్చిన నిజమైన సింహాలు అని గ్రామీణ అభివృద్ధి కమ్యూనికేషన్స్ శాఖ కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరం ప్రాంగణంలో ఆదివారం జరిగిన లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ మెగా సేవా మహోత్సవం కార్యక్రమంలో పెమ్మసాని విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో 100 కుట్టు మిషన్లు, 50 గ్రైండర్లతో పాటు ఇతర పనిముట్లను మహిళలకు అర్హులకు పెమ్మసాని తన చేతుల మీదుగా అందజేశారు. అనంతరం పెమ్మసాని మాట్లాడుతూ అందరూ బాగుండాలనే సదుద్దేశంతో లయన్స్ క్లబ్ సభ్యులు అందజేస్తున్న ఈ సహకారాన్ని అందరూ ఉపయోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమం ద్వారా సహకారం అందుకుంటున్న ప్రతి ఒక్కరూ తమ స్కిల్స్ ను పెంపొందించుకున్న నాడే ఈ స్వచ్ఛంద సేవలకు ఒక అర్థం ఏర్పడుతుందన్నారు. ముఖ్యంగా మహిళలు తమ పిల్లల్ని చదివించి వృద్ధిలోకి తీసుకొస్తే మరింత మందికి సేవ చేసే శక్తి గల వారిగా ఎదుగుతారని ఆయన తన అభిప్రాయాన్ని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ చిగురుపాటి వరప్రసాద్, ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, టీడీపీ సీనియర్ నాయకులు ఉగ్గిరాల సీతారామయ్య, కార్పొరేటర్ పోతురాజు సమతతో పాటు లయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ గవర్నర్ పి గోపీచంద్, పిఐడి ట్రస్టీ వి విజయ్ కుమార్ రాజు, క్లబ్ అంతర్జాతీయ మాజీ డైరెక్టర్ కె వంశీధర్ బాబు తదితరులు పాల్గొన్నారు. సమాజంలో ఎక్కువ డబ్బు లేకపోయినా ఆత్మ సంతృప్తి కోసం సేవ చేయాలి అనేటువంటి వారి కోసం పుట్టినటువంటి సంస్థ లయన్స్ క్లబ్. వాళ్ళకన్నా తక్కువ స్థాయిలో ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళ కోసం సేవ చేయటానికి వెనక నుంచి చేస్తున్నటువంటి నిజమైన సింహాలతో కూడినటువంటి ఆర్గనైజేషన్ లయన్స్ క్లబ్. ఆ పేరులోనే ఉంది. మరి ఈరోజు ఇవన్నీ ఇంతమంది చేస్తూ ఉన్నారంటే చాలా ఎక్స్పెన్సెస్తో కూడింది. మీరందరూ కూడా వచ్చి తీసుకుంటున్నారంటే మీరు కూడా ఎంత ఇబ్బందులు పడితే ఇవి తీసుకుంటూ ఉండుంటారు. మీ అందరినీ నేను కోరుకునేది ఏంటంటే వాళ్ళందరూ కష్టపడి ట్యాక్సులు కట్టి ఈ డబ్బు మీ జీవితాలు బాగుండాలని వాళ్ళందరూ చేస్తూ ఉన్నారు. ఆ వచ్చిన దాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మీరు మిషన్తో పాటు స్కిల్ నేర్చుకోవాలి. స్కిల్కి చాలా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రోగ్రామ్స్ ఉన్నాయి ఈ రోజున. వాటికి దగ్గరలో ఉన్న వాటికి రిజిస్టర్ అయ్యి మీరు అక్కడికి వెళ్ళి స్కిల్ నేర్చుకొని
దీన్ని ముందుకు తీసుకువెళ్ళి మీ కుటుంబానికి మీరు ఎంతో కొంత సాధ్యపడి మీ పిల్లల్ని చదివిస్తే వాళ్ళు కూడా ఒక చిగురుపాటి వరప్రసాద్ గారి లాగానో ఒక పెమ్మసాని గారి లాగానో అవుతారు. మనం ఏ పనులు చేస్తే మన పిల్లలు కూడా అదే వస్తాయి. కాబట్టి అదొక్కటి కూడా అందరూ గుర్తుపెట్టుకోవాలి. శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళా నికేతన్ ఆధ్వర్యంలో కలకత్తాలో వైద్యురాలిపై జరిగిన దాడిని ఖండిస్తూ కొవ్వొత్తుల ర్యాలీ చేపట్టారు. ప్రముఖ కూచిపూడి నృత్య గురువు పెసర్లంక వసంత దుర్గా నేతృత్వంలో పట్టణ ఐతనగర్లోని కళా నికేతన్ నుండి గాంధీ చౌక్ వరకు విద్యార్థులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని నిరసన ర్యాలీ చేపట్టారు. ఘటనకు సంబంధించిన నిందితులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమాన్ని పెసర్లంక గోపీకృష్ణ పర్యవేక్షించగా డాక్టర్ జీవనలత, డాక్టర్ శైలబాను, డాక్టర్ శృతి మౌనిక, డాక్టర్ లలిత రాజేశ్వరి, అందే బాలచంద్రమౌళి, అపర్ణ, రేఖ, లక్ష్మి, కళానికేతన్ విద్యార్థుల తల్లిదండ్రులు, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. కోల్కతాలో జరిగిన ఆర్జికర్ మెడికల్ కాలేజీలో ఒక గవర్నమెంట్ డాక్టరు ఒక ఇంటర్ని రాత్రిపూట తన డ్యూటీలో ఉండగా జరిగిన ఒక భయంకరమైన విషయాన్ని గురించి మేము ఈరోజు ప్రొటెస్ట్ చేస్తున్నాము. ఒక గవర్నమెంట్ విధులు చేస్తున్న డాక్టర్కే ప్రొటెక్షన్ లేనప్పుడు చిన్న చిన్న బిడ్డలు, మామూలు ఆడపిల్లలకి ప్రొటెక్షన్ లేని ఈ దేశంలో ఆడపిల్లలను కనడానికే మేము భయపడుతున్నాము. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందని ఎంత ఆనందపడుతున్నామో వాళ్ళ ప్రొటెక్షన్ కోసం కూడా అంతే ఇది చేస్తున్నాము. వైద్యుల రక్షణ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి. ఈ దాడుల్ని, ఎంత హేమైన దాడుల్ని ప్రభుత్వం కఠినంగా వాళ్ళని శిక్షించాలి. ఇంత భయంకరమైన చావు గురైన అభయకి న్యాయం జరగాలి. అభయ విషయంలో ప్రభుత్వం వైఖరిని మార్చుకోవాలి. ఎవరైతే నిజంగా ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళని బయటకు తీసి వాళ్ళకి మాత్రమే శిక్ష విధించేలా చేయాలని కోరుకుంటున్నాము. మౌమిత అనే డాక్టర్ గారి మీద జరిగినటువంటి అత్యంత హేయమైన, నీచమైన చర్యకు నిరసనగా మేము మా శ్రీ లక్ష్మీనారాయణ కూచిపూడి నృత్య కళానికేతన్ చిన్నారులు, తల్లిదండ్రులు, డాక్టర్ జీవన్లత గారు, అలాగే రెయిన్బోటర్స్ సభ్యులందరం కలిసి మా నృత్య కళాశాల దగ్గర నుంచి, అంటే ఐతానగర్ మా నృత్య కళాశాల దగ్గర నుంచి గాంధీ చౌక్ వరకు కొవ్వొత్తుల నిరసనని తెలియజేశాము. ఈరోజు భారతదేశం అంతా కూడా, సమాజం అంతా కూడా సిగ్గుతో తల వంచుకోవాల్సినటువంటి రోజుగా భావిస్తున్నాను. ఆమెను ఎంత అత్యంత కిరాతకంగా అంటే ఆమె వెముకలు విరిచేసి, కాళ్ళు విరిచేసేసి ఆమె పైన జరిగినటువంటి అత్యంత హేయమైనటువంటి ఈ చర్యను మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. ఇంతకు ముందు కూడా మనకి ఇలాంటి ఘటనలు జరిగినాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. ఈ ముందు తరాల చిన్నారులకైనా ప్రభుత్వం రక్షణ కల్పించాలని, ప్రత్యేకమైనటువంటి చట్టాలని ఇంకా రూపొందించాలి, అవి చాలా కఠినంగా ఉండాలి అని. అలాగే ఇప్పుడు కోల్కతాలో జరిగిన ఈ ఇన్సిడెంట్కి కోల్కతా ప్రభుత్వం బాధ్యత వహిస్తూ ఆ నిందితులని వెంటనే శిక్షించాలని, అవసరమైతే వారిని నడి రోడ్డు పైన ఎన్కౌంటర్ చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఈరోజు మేము ఇక్కడ ఈ ర్యాలీ ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, దేశవ్యాప్తంగా అందరూ ఈ నిరసన వ్యక్తపరుస్తున్నారు. మనకు తెలిసిన విషయమే, ఆర్జికర్లో ఒక వైద్యురాలు ఆవిడ తన డ్యూటీ విధులు నిర్వహిస్తుండగా చాలా కిరాతకంగా తన పైన అత్యాచారం జరిగి తను చంపబడింది. ఇది మా మెడికల్ ఫ్రెటర్నిటీలోనే చాలా మేము అవమానకరంగా భావిస్తున్నాము. ఎంతో బాధాకరమైన విషయం.
ఈ ఈ ఈ సొసైటీలో మేము ఇంకా ఒక ఉన్నత స్థాయి నుంచి ఇంత దిగజారుతామని ఎప్పుడూ అనుకోలేదు. కానీ న్యాయం జరగకుండా న్యాయం అనేది డిలే అవుతూనే వస్తుంది. ఎప్పుడో 7th జరిగింది, కానీ ఇంకా మనకి న్యాయం జరగలేదు. అన్ని ప్రతి ఒక్క ఎవిడెన్స్ని ఇదిగో బయటకు పెట్టుకోకుండా సిబిఐ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసినా కానీ బయటకు రావట్లేదు. కానీ మేమంతా దీని గురించి ఇప్పుడు క్యాండిల్ లైట్ సర్వీస్ చేసి తన ఆత్మ అయినా శాంతించాలంటే న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యార్థులు ఒత్తిళ్లకు లొంగాల్సిన అవసరం లేదు, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. క్విక్ ఫిట్నెస్ ఎరీనా సెంటర్ ఆధ్వర్యంలో తెనాలిలో జిల్లా స్థాయి పవర్ లిఫ్టింగ్ మరియు బెంచ్ ప్రెస్ ఛాంపియన్షిప్ పోటీలు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించిన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.